దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ ఎస్సీ ఎస్టీ కేసు మీద రేపు ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో విచారణ ఉంది. విచారణకు హాజరు కండి అని చెప్పి నోటీసు రావడం జరిగింది. నాకు అంటే బాధితుడిగా, కంప్లైంట్గా, ఫిర్యాదుదారుడిగా నాకు నోటీస్ వచ్చింది. తప్పుడు కేసు పెట్టి ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను స్వార్థానికి వాడుకొని మోసం చేసినటువంటి కానిస్టేబుల్ గంగాధన్ రాజు కూడా నోటీసు రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నది ఏమంటే, రేపు విచారణకు అటెండ్ కావద్దు అని చెప్పినటువంటి ధోరణి మొదలైంది. విచారణకు అటెండ్ కావద్దు, ఈ కేసు ఇంతటితో వదిలిపెట్టేయి, లేదంటే ఇబ్బంది పడతావనే ధోరణికి వ్యవహారం వచ్చింది. ఈ వ్యవహారం రావడానికి కారణం ఏమంటే, కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓ శేషయ్య గారికి నాకు గతంలో పరిచయం ఉంది. గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాము, చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో జరిగింది ఏమంటే, ఎఫ్ఐఆర్ కడతాను, నీకు వివరాలు పంపు, డీటెయిల్స్ పంపు అంటే పంపాను. ఎఫ్ఐఆర్ కడతాను, నాకేం వాళ్ళేం బంధువులు కాదు, నా డ్యూటీ నేను చేస్తాను, పంపండి అని చెప్తే వివరంగా కంప్లైంట్ రాసి పంపడం జరిగింది. ఆయనకు నాకు ట్రాన్సాక్షన్ జరిగాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఏ ఎవిడెన్స్ అయితే కలెక్టర్ ఛాంబర్కి రాశానో, ఎస్పీ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ గారికి రాశాను, కోర్టుకి ఏమి రాశాను, మిగతా ప్రభుత్వ శాఖలకు ఏమేమి రాశానో, ఈ ఎవిడెన్స్ అన్నీ ఆయనకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది. ఈ ఎవిడెన్స్ అన్నీ ఆయన చూసిన తర్వాత ఆయన వైపు నుంచి ఏం లేదు, కానీ ఆయన ఎవరికి ఏం చెప్పారో తెలియదు. వాళ్ళ వైపు నుంచి ప్రెజర్స్ ఎక్కువయ్యాయి. రేపు మీటింగ్ అటెండ్ కావద్దు, కలెక్టర్ ఛాంబర్లో మీటింగ్ అటెండ్ కావద్దు, ఈ కేసు ఇంతటితోనే ముగిచ్చేసాయని చెప్పి విభిన్న ప్రజల దగ్గర నుంచి, వ్యక్తుల దగ్గర నుంచి ప్రెజర్ ఎక్కువైంది. ఈ ప్రెజర్ కావడానికి కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చర్చి ఫాదర్ ఒక లెటర్ రాసిచ్చాడు. చర్చి ఫాదర్ ఒక లెటర్ ఇచ్చాడు. ముఖ్యంగా కల్లూరు ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టు ఇవన్నీ నేను 3 టౌన్ ఎస్హెచ్ఓ గారికి పంపడం జరిగింది. 3 టౌన్ ఎస్హెచ్ఓ గారికి పంపిన తర్వాత ఎప్పుడైతే లెటర్ వచ్చిందో కలెక్టర్ ఛాంబర్ నుంచి, 17వ తారీఖు మీరు మీటింగ్ అటెండ్ కండి, మార్నింగ్ 10 o'clock రండి, ఉన్న ఎవిడెన్స్లన్నీ తీసుకొని రండి అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి మొదలైంది తలకాయ నొప్పి. అప్పటి నుంచి ఈ ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత ఈ చర్చ మొదలైంది. ముఖ్యంగా చెప్తున్నది ఏమంటే, రేపు కలెక్టర్ ప్రాంగణంలో కానీ, కలెక్టర్ ప్రాంగణం బయట కానీ, ఆ సి క్యాంప్ సెంటర్లో కానీ, కలెక్టర్ ప్రాంగణం చుట్టుపక్కల గవర్నమెంట్ ఆసుపత్రి కానీ, 3 టౌన్ పరిధి ఏమి జరిగినా కూడా ఎస్హెచ్ఓ శేషయ్య గారిదే బాధ్యత. కారణం ఏమంటే, నాకు వాళ్ళు బంధువులు గారు, నాకు వాళ్ళు ఎవరేం కాదని మాట్లాడిన వ్యక్తి అన్ని ఆధారాలు పంపించిన తర్వాత కేసు కట్టట్లేదు, ఏం చేయట్లేదు. మరి ఈరోజు నేను ఆయనకు పంపించిన వ్యవహారం అంతా బయటకు ఏ విధంగా వచ్చింది, నేను ఇచ్చిన ఎవిడెన్స్లు, సాక్ష్యాలన్నీ ఏ విధంగా బయటకు వచ్చాయి. మరి 3వ వ్యక్తికి తెలిసిన తర్వాత ఆ వ్యక్తులు ఎందుకు అటెండ్ కావద్దని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. సో ఏమి జరిగినా రేపు కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శేషయ్యదే బాధ్యత, శేషయ్య గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి ప్రథమ కారణుడు అతనే అవుతారని చెప్పి మీడియా మూలంగా బహిరంగంగా చెప్తా ఉన్నాను. అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మిగతా కార్యాలయానికి ఇచ్చిన తర్వాత అత్యంత కీలకమైన సమాచారం ఏ విధంగా బయటకు వచ్చింది, 3వ వ్యక్తికి ఏ విధంగా తెలిసింది, ముఖ్యంగా కానిస్టేబుల్కి ఏ విధంగా తెలిసిందనే విషయం ఎక్కడి నుంచి బయటకు వస్తుందని చెప్పి తెలియాలి. రేపు ఏమి జరిగినా కూడా కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓ శేషయ్యదే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్తున్నాను. ఒక ప్రభుత్వ అధికారిగా తప్పు చేశాడో లేదో తర్వాత విషయం. ఈ విధంగా ప్రవర్తించవు. కేసు కడతాను, వివరాలు పంపు, ఆధారాలు పంపు అని చెప్పిన తర్వాత ఏం పలకకుండా మౌనంగా ఉండడం అనేది బాధాకరమైన విషయం. సో ఈ విషయం ఇంతటితో ముగిస్తే అందరూ బాగుంటుంది. లేదు పెంచుతామంటే అన్నిటికీ సర్వసిద్ధంగా ఉన్నాను. ఎవరు ఏం చేయదలుచుకున్నా కూడా వాళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.